సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదుర్హాదిగే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఆషాఢ మాసం మొదలుగానే మొదటి మంగళవారంలో అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణోత్సవం ముందు రోజు అమ్మవారికి పెళ్లి కూతురు చేస్తారు. సాయంత్రం ఎదుర్కోళ్ళు ఉంటాయి. దాని తర్వాత అమ్మవారి ఎదుర్కోళ్ళు వచ్చిన తర్వాత అమ్మవారికి మంగళహారతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం 3:30 నిమిషాలకు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అనంతరం అలంకారం అవుతుంది. అలంకారం అయిన తర్వాత నైవేద్యం పెట్టేసి భక్తులకి దర్శనం ఇస్తారు. 3:30 నుంచి అమ్మవారి భక్తులకి దర్శనం కల్పిస్తూ ఉంటాం. దాని తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి వేదిక మీద తీసుకెళ్లి 10 గంటలకి అలంకారం చేసి 10 గంటలకు కళ్యాణోత్సవం మొదలుపెట్టి 11:59 ముహూర్తం ప్రారంభం అవుతుంది. 10 గంటల నుంచి 12:30 వరకు అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారికి ఇంకా భక్తులకి దర్శనం రాత్రి 11:30 వరకు ఉంటుంది. మరుసటి రోజు పొద్దున ఉదయం చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత రథంకి పూజ కార్యక్రమాలు ఉంటాయి. బలిహరణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 5:30 గంటలకి అమ్మవారి రథోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. గత సంవత్సరం 5 లక్షల నుంచి 6 లక్షలు అనుకున్నారు. ఈసారి 7 లక్షల నుంచి 8 లక్షల జనం వస్తారని చెప్పి భావిస్తున్నారు.